లోకం గురించి మనకు వద్దు. ఇవాళ సంఘము, సంఘ సేవకులు, సంఘ విశ్వాసులు మనం చూద్దాం. ఇవాళ ఎలా ఉన్నారో తెలుసా? అందుకే వాక్యం ఉంది, బోధకుడా నిన్ను నీవు బోధించుకో. ఫస్ట్ ప్రీచ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే బోధించుకో. దాన్ని ఇంకా చెప్పాలంటే మొదట నీ కుటుంబాన్ని నువ్వు క్రమపరుచుకో, తర్వాత సంఘానికి బోధించు. ఎందుకంటే ఇదిగో వాక్యం చెప్తుంది, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ కాలములో సేవకులు ఎలా ఉంటారో తెలుసా? దేవుని కంటే సుఖానుభవం. సేవకు వస్తున్న మొదటి దినాలు చూస్తే తినడానికి తిండి ఉండేది కాదు. ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళాలంటే దాని చార్జీని ఎవరొకరు ఇవ్వాలి, లేకపోతే ఎవరొకరు బండికి వెళ్ళాలి. కానీ ఈవేళ సంవత్సరం తిరగకుండానే ఎట్టిగా మెయింటైన్ చేసేవాడు ఒకడు, ఎట్టిగా సరిపోక లోకల్ గా తిరగడానికి ఇన్ఫీల్డ్ ఒకడికి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఏనాటి కీడు ఆనాటికి చాలని చెప్తా ఉంది. కార్లు, బంగళాలు. నాకు తెలిసిన ఒక సేవకుడు అద్దెకి తీసుకున్న ఇల్లు 5 గదులు ఉన్నాయి, 5 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్. ఇంత లగ్జరియస్ లైఫ్ అవసరమా? కనుక వాక్యం చెప్తుంది నిన్ను నీవే బోధించుకో. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఒక సేవకుడు కుమారుని, ఒక సేవకుడు అయ్యండి నీ కుమారుని సరి అయిన విధానంలో పెంచలేకపోయావు. ఈవేళ స్టేజ్ మీద చూస్తే, ఫేస్బుక్ చూస్తే, యూట్యూబ్ చూస్తే ఓ ప్రగల్భాలు. సేవకుడు మొదట నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో, తర్వాత సమాజాన్ని చక్కదిద్దడానికి. ఈ మధ్య కాలంలో మరొక సేవకుడు యొక్క కుమారుడు, సేవకుడు నీ కుమారుని మొదట చక్కదిద్దుకు. అప్పుడు సంఘంలో ఏడుపులు ఏడుద్దు కానీ, సమాజంలో ఆరాధన చేద్దు కానీ. మీ కుటుంబాలను చూస్తే, వెనక్కి చూస్తే ఎలా ఉన్నారో తెలుసా? కొరివింద గింజలు, దాని కింద నలుపు దాని ఎరగదంట. వేదికలు చూస్తే పగిలిపోతా ఉన్నాయి. కనుక నేనంటాను, బోధకుడా నిన్ను నువ్వు బోధించుకో. అసలు క్రియలు ఎక్కడ చచ్చిపోతున్నాయంటే నీ ఇంట్లోనే. నీవు జీవించుతున్నావన్న మట్టుకు జీవిస్తున్నావు కానీ మృతుడవే. ప్రపంచానికి కాదు మనం సాక్ష్యం చెప్పాల్సి, మొదట నీ కుటుంబంలో సాక్షిగా ఉంది. తర్వాత అప్పుడు ఆ సాక్ష్యం బయట పనిచేస్తా. నువ్వు బయట సాక్ష్యం చెప్పి బోధించేసి షార్ట్లు పెట్టేసి రీల్స్ చేసేసి ఫేస్బుక్ నిండా 24 గంటలు నువ్వే కనబడితే ఏమంటారో తెలుసా? తుప్పుకొని వస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఉంటే సంఘం ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది సంఘం? ఆడాడు కొడుకు చెప్పుకోలేడు కానీ అంటారా లేదా? అలా జాగ్రత్త.